అమ్మ, ఇంకొక ప్రశ్న. మన ఇంట్లో రోజు శుభశక్తులు నిలవాలన్నా, శుభవార్తలు వినాలన్నా, శుభం జరగాలన్నా మనం ఏ టైంలో దీపారాధన చేస్తే మంచిదంటారు? కొంచెం వివరంగా చెప్తారా అమ్మా? కొంచెం. మంచి క్వశ్చన్. అయితే దీపారాధన అనేది చాలా ప్రతి ఇంట్లోనూ వెలిగించవలసినటువంటి, చెయ్యవలసినటువంటి ప్రప్రథమైన పని అన్నమాట. అంటే మనం లేస్తూనే దినచర్య ప్రారంభించేటప్పుడు కాలకృత్యాలు తీరిన తర్వాత పూజతో ప్రారంభిస్తాం కాబట్టి ఆ రోజంతా శుభాలు జరగాలి అని, శుభకార్యాలు జరగాలని, ఇంట్లో శుభాలు జరగడంతో పాటు శుభ శక్తులు కూడా ఇంట్లో ఉండాలి. శుభశక్తులు అంటే ఎవరు? దేవీ దేవతలు. అంటే మన ఇంట్లో దైవం ఉండాలి అన్నా, దైవశక్తి ఉండాలి అన్నా దీపం అనేది ప్రధానమైనది. అయితే మనకి దీపం జ్యోతి పరబ్రహ్మ అనే సామెత మనకి తెలిసిందే. అది సామెత కాదు, అది ఒక నానుడి అన్నమాట. అది మనకి దీపం గురించి చెప్పినటువంటి ఒక శ్లోకం కూడా. అయితే ఈ దీపం వెలిగించడంలో బ్రహ్మతత్వం ఇమిడీకృతమై ఉంది అని చెప్పడం జరిగింది. అయితే మరి దీపారాధన ఏ సమయంలో చేయాలి? మనం ఎప్పుడు లేస్తే అప్పుడు చెయ్యాలా? లేచేసిన మన కాలకృత్యాలన్నీ తీర్చుకున్న తర్వాత ఎప్పుడో తీరుబడిగా చెయ్యాలా అంటే కనుక ప్రతి దానికి ఒక నిర్దిష్టమైన సమయం అయితే ఉన్నది. బ్రహ్మ ముహూర్త సమయము అనగా 4:30 నుంచి 6 గంటల లోపు ఈ సమయంలో కనుక మనం పెట్టినట్టయితే, అంటే సూర్యోదయం అయిన 10 నుంచి 15 నిమిషాల లోపు మనం దీపారాధన చేసుకున్నట్టయితే కనుక ఆ రోజు మొత్తం అంతా మనకి సానుకూలంగాను, ఫ్రెష్ గాను, దైవిక శక్తులు మన ఇంట్లో ఉన్నట్టు మన మీద కూడా ఉన్నట్టుగా మనం భావించాలి. తర్వాత మరి ఏ దిక్కు మీద మనం దీపం పెట్టుకోవాలి అంటే ఎప్పుడూ కూడా తూర్పు ఈశాన్య దిక్కులు మాత్రమే దీపాన్ని వెలిగించుకునేందుకు అర్హమైన స్థానాలు. అయితే మరి తర్వాత ఇంకెక్కడ పెట్టుకోవచ్చు అంటే కనుక మన పూజా మందిరంలోనూ, తర్వాత తులసమ్మ వారి దగ్గర కూడా దీపారాధన చెయ్యాలి. మరి పొద్దున పూట మాకు కుదరలేదు, వీలు అవకాశం లేకపోయింది అని అనుకున్నప్పుడు సాయంత్రం సమయంలో ప్రదోష కాలము అంటారు. అలాగే 6 నుంచి 7 1 గంట సమయంలో మనము దీపారాధన చేసుకోవచ్చు. సూర్యాస్తమం తర్వాత, అది సూర్యోదయం తర్వాత ఎలాగైతే 10-15 నిమిషాల తర్వాత, ఇది కూడా సూర్యాస్తమం సమయం తర్వాత 6 నుంచి 6:30 ఈ అరగంట సమయంలో మనము మన పూజా మందిరంలో కానీ, తులసమ్మ దగ్గర కానీ దీపారాధన, దీన్ని సంధ్యా దీపారాధన అంటారు. ఆ సమయంలో మనం దీపారాధన చేసుకోవచ్చు. అయితే ఈ సాయంత్రం సమయంలో చేసిన దీపారాధన వల్ల ఏంటంటే సంధ్య అంటే అంధకార శక్తులను తొలగించి దుష్ట శక్తులను బయటకి తరిమేసేటట్టు, అపశకునాలు పోయేటట్టు, పాప ప్రభావము తగ్గించేందుకు ఈ సాయంత్రం వెలిగించే దీపము ఉపయోగపడుతుంది. అయితే మరి ఈ సాయంత్రం సమయం దీపము ఎటువైపు పెట్టాలి అంటే కనుక పడమర దిక్కు వైపు పెట్టాలి. ఈ పడమర దిక్కు సాయంత్రం వైపు, ఉదయమేమో తూర్పు దిక్కున పెట్టుకోవాలి. అయితే మరి ఈ పడమర దిక్కు వైపు మాకు పెట్టేందుకు అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు తులసమ్మ దగ్గర కనుక దీపం పెట్టినట్టయితే ఈ దిక్కున పెట్టినట్టే తత్సమానమైన ఫలితం వస్తుంది. అయితే మరి ఏ తైలంతో దీపం పెట్టాలి అంటే ఏ నూనెతో దీపం పెట్టాలి అంటే కనుక ఆవు నెయ్యితోను దీపం వెలిగిస్తే దేవతానుగ్రహంతో పాటు ఆధ్యాత్మిక చింతన, దీంతో పాటు దురదృష్టాలను మనం నివారించుకోవచ్చు. మనకి తెల్లారు లేస్తే ఉండేవే దురదృష్టాలు ఎక్కువ, అదృష్టాల శాతం తక్కువ, దురదృష్టాల శాతం ఎక్కువ. ఈ దురదృష్టాలను నివారించుకోవడానికి ఈ సమయంలో ఉదయం పూట ఆవు నెయ్యితో దీపం పెడతారు. తర్వాత తెల నూనె అంటే మనం నువ్వుల నూనెతో పెడతాం కదా, ఈ దీపము పెట్టడం వల్ల పాప పరిహారంతో పాటు శని భగవానుడి యొక్క అనుగ్రహము, శని బాధల నుంచి, శని చెడు నుంచి తగ్గించుకోవడం కోసము, తొలగిపోవడం కోసము ఈ దీపాన్ని పెడతాము. తర్వాత కస్తూరి దీపం అంటారు. ఈ కస్తూరి దీపం పెట్టడం వల్ల గృహంలో శుభ్రత, శుభాలు కలగడము, శుభకార్యాలు చేయడము, శుభశక్తులు అంటే ఇంట్లో ఉండడము, ఇలాంటివన్నీ. దీంతో పాటు దుష్ట శక్తులు ఏవైనా ఉంటే కనుక అవి తొలగిపోయేందుకు అవకాశాలు ఉంటాయి. తర్వాత కొబ్బరి నూనెతో కనుక దీపారాధన చేస్తే మనకి గృహ రక్షణ, సుఖశాంతులు, ఇంట్లో ఎప్పుడూ సుఖంగా ఉండడము, శాంతిగా ఉండడము, గొడవలు లేకపోవడము, ఇలాంటివన్నీ జరిగేందుకు అవకాశాలు ఉంటాయి అన్నమాట ఈ దీపంతో పెడితే, ఈ నూనెతో దీపం పెడితే. అయితే మరి ప్రత్యేకమైన సూచనలు ఏమైనా ఉన్నాయా అంటే గనక ఉన్నాయి. ఎలాంటివంటే గనక
ఉదయం సాయంత్రము 2 సార్లు దీపం పెట్టుకుంటాము. దీపం ఆరిపోకుండా మధ్యలో మనం ఊదే ప్రయత్నం చేయకూడదు. దానంతట అదే ఆరిపోయింది అని అనకుండా ఘనమైంది అని చెప్పాలన్నమాట. దీపం ఆరిపోయింది అని అనకూడదు, అది అశుభ అమంగళం అన్నమాట. అయితే మరి ఆరిపోయిన దీపాన్ని తిరిగి వెలిగించొచ్చా అన్న సమయం కూడా రావచ్చు. వెలిగించుకోవచ్చు, తప్పేమీ లేదు. తర్వాత ఎడమవైపు కుడివైపు, అంటే ఎడమవైపు పెట్టేటప్పుడు ఆవు నెయ్యితోనూ, కుడివైపు పెట్టేటప్పుడు దీంతోను నువ్వుల నూనెతోనూ మనం దీపారాధన చేసుకోవాలి. తర్వాత ఆడవాళ్ళు దీపారాధన చేసేటప్పుడు ఏమని చెప్తామంటే ఓం దీప దేవతాయై నమః అని చెప్పుకోవాలి. అదే పురుషులు చేసేటప్పుడు ఓం దీపదేవాయై నమః అనే మంత్రాన్ని చెప్పుకొని మనం దీపారాధన చేస్తామన్నమాట. ఇది మనకి దీపారాధన చేయడం వల్ల చేసే సమయాలు, ఏ నూనెలు వెయ్యాలి, ఎక్కడ పెట్టాలి, సందేహాలన్నీ క్లియర్ అయినట్టే కదా. ధన్యవాదాలమ్మా, చాలా చక్కగా వివరించారు మా ప్రేక్షకులకు. నమస్తే అమ్మా. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, సందేహాలున్నా కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఆ విషయం మీరగా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా పూర్తిగా తెలియజేయడానికి మేడం అయితే సిద్ధంగా ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్.